హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ రివ్యూ ఆఫ్ భైరవం. ఈ మూవీ మార్చి 29th రోజు థియేట్రికల్గా రిలీజ్ అయింది. ఇప్పుడేమో ఓటీటీలోకి వచ్చింది. అండ్ ప్రజెంట్ ఈ మూవీ మనకి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, ఒరిజినల్ మూవీ గరుడన్ నేనైతే చూడలేదు, కానీ ఈ మూవీ నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. అండ్ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, చైల్డ్హుడ్ నుండి కలిసి ఉండే ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఒక ఇన్సిడెంట్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ వాళ్ళు ఎలా విడిపోయారు, ఫైనల్గా ఏం జరిగింది, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. యాక్చువల్లీ మూవీలో స్టోరీ లైన్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్ అయితే అంత బాగాలేదు. తీసుకున్న స్టోరీని అంత ఇంట్రెస్టింగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. మూవీ ఫస్ట్ 10 minutesలోనే డైరెక్ట్గా స్టోరీలోకి తీసుకెళ్తారు. బట్ ఫస్ట్ హాఫ్లో ఆ లవ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అంతగా వర్క్ అయినట్టు అనిపించలేదు. అండ్ మధ్యలో వచ్చే సాంగ్స్ కూడా అన్వాంటెడ్గా ఉన్నట్టు అనిపించింది. మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారు వీళ్ళ ముగ్గురికి ఇచ్చే ఎలివేషన్ అయితే బాగుంది. అండ్ మూవీలో స్టోరీ అక్కడక్కడ మాత్రమే ఇంట్రెస్టింగ్గా వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ అయితే పర్లేదు. అండ్ క్లైమాక్స్ అయితే ఎమోషనల్గా బాగుంది అనిపించింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ మంచు మనోజ్ గారు ఇంకా నారా రోహిత్ గారు వాళ్ళ రోల్స్లో వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ ద రోల్స్. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం అయితే యావరేజ్గా ఉంది. అండ్ సాంగ్స్ అయితే నాకు నచ్చలేదు. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఈ మూవీకి ఏ రేటెడ్ అయితే ఇచ్చారు, బట్ అడల్టరేటెడ్ కంటెంట్ ఈ మూవీలో అంతగా ఉన్నట్టు నాకు అనిపించలేదు. కాబట్టి ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 2.8 out of 5. సో అంతే గాయ్స్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.